హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్న పేపర్ నుండి మీకు పక్కనైతే ఆన్సర్స్ డిస్ప్లే అవుతున్నాయి. సారీ ఫర్ దట్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలను అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనకు ప్రాధాన్యత ఉంటుంది? ఉపాధ్యాయ కేంద్రీకృత అంటే టీచర్ సెంటర్డ్ లెర్నింగ్, అది మూల్యాధార పద్ధతి. మ్యూజియంలు, అనువాదాలు, అనునవి వరుసగా. సో మ్యూజియంలు, అనువాదాలు, అనునవి వరుసగా అంటే ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. సో మ్యూజియంలు అంటే ప్రాథమిక వనరులు, అనువాదాలు అంటే ద్వితీయ వనరులు. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకో అనే పరిమితి కలిగిన బోధనా పద్ధతి. విద్యార్థుల వైయక్తిక ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి పరిధిలోకి తీసుకోవద్దు. బోధనా పద్ధతి కలిగి ఉన్న బోధనా పద్ధతి. సో మనం దాన్ని ఎగ్జామ్షన్గా తీసుకోకూడదు అని చెప్పే పద్ధతి ఉపన్యాస పద్ధతి. సాంఘిక అధ్యయనంలో ప్రయోగ పద్ధతి అని దీన్ని అంటారు. సో మూల్యాధార పద్ధతిని ప్రయోగ పద్ధతి అని అంటారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రత్యేకంగా అనుభవం పొందని వారు చేసే రచనలు. ప్రత్యేకంగా అనుభవం పొందని వారు చేసే రచనలు గౌణ అంటే సెకండరీ ఆధారాలు. సాంఘిక అధ్యయనాలు వాస్తవమైనవి అనేది తెలియజేయడంలో మొదటి స్థానాన్ని ఆక్రమించే పద్ధతి. సో సాంఘిక అధ్యయనంలో వాస్తవమైనవి అని మూలాధార పద్ధతి. నెక్స్ట్, విద్యా ప్రక్రియ జరగడానికి అవసరమయ్యే పరిస్థితులు శిశువు స్వభావం, అతని మానసిక శారీరక స్థితికి సంబంధించినవి. ఆరంభ సూత్రాలు, విద్యా గమ్యాలు చేరుకున్నామో లేదో అన్న అంశాలు పరీక్షించడం. మూల్యాంకన సూత్రాలు అంటే ఒక విద్యార్థి ఆ దిశగా చేరుకున్నాడో లేదో అని చెప్పి వివరించేది మూల్యాంకన సూత్రాలు. నెక్స్ట్, ఉత్తమమైన ప్రణాళిక అనేది సరి అయిన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలియజేసింది సెకండరీ కమిషన్. పొందిన అవగాహనలు, నైపుణ్యాలను బదిలీపరచడానికి సామర్థ్యం పెంపొందించడం అనున్నది శాశ్వతానికి బోధన. అభ్యసించిన జ్ఞానం, నైపుణ్యాలు దైనందిన జీవితంలో సాంఘిక అవసరాలకు, బౌద్ధిక వికాసానికి అన్వయించడానికి గౌరవించడం అనున్నది బదలాయింపునకు బోధన. కింది వాటిలో ప్రాథమిక స్థాయిలో పాటించవలసిన బోధనా సూత్రం కానిది. భాగాల నుండి మొత్తానికి. అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని తెలియజేసింది వెస్లీ రన్స్కీ. సో ఇది నార్మల్ పేపర్ అండి, అందుకే నాకు అదే బిట్స్ని నేను చదివి వాటిని టిక్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు. ఆధునిక బోధనా పద్ధతుల మూల పురుషుడు కొమీనియస్. అభ్యసనకు పుట్టుపూర్వత్వరాలు ఇచ్చే ప్రక్రియ బోధన అని తెలియజేసింది ఆడమ్ స్మిత్, ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. బోధన అభ్యసనల లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని తెలియజేసింది వెస్లీ అండ్ స్టాన్లీ. ఇవి సోషల్ మెథడాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన విధానం బోధనా పద్ధతులకు సంబంధించింది. మార్గదర్శక సూత్రాలండి. నెక్స్ట్, ఉపన్యాస పద్ధతికి రూపాంతరాలు. కథలు, జీవిత చరిత్రలు 1, 2 అండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ముఖ్య అంశం కానిది. లక్షణాత్మక పాఠ్యాంశం తయారీ, పరికరాలను సిద్ధం చేసుకోవడం, ప్రయోగాలు
సరిచేసి చూడడం ఇవన్నీ కట్టి నా ఫలితాలు నమోదు చేయడం అది సైన్స్ చేస్తారు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు స్థానిక స్వయం పరిపాలన అను పాఠంను బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించారు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం తెలిసి దాని గురించి తెలియని వారికి ఇది దానిలో ఒకటి. బోధనా సూత్రాలు అభ్యసన నియమాలు పరిధిలోకి రాదు. తెలిసిన అంశం నుంచి తెలియనికి. ఓకే అంటే అప్పుడు ఇక్కడ మూర్తం నుంచి అమూర్తం రావాలి, లేదా అమూర్తం నుండి రీజనింగ్. ఇది పరిశీలన నుండి ప్రయోగాలకి, మూర్తం నుండి అమూర్తం. ఎస్, అమూర్తం నుండి రీజనింగ్కి కాదండి. ఆచరణకు సిద్ధాంతానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపాధ్యాయుడు ఒక అంశం గురించి విపులీకరించి చెప్పే విధానాన్ని ఏమంటారు? ఉపన్యాస పద్ధతి. ఒక వివరించి చెప్తే అది భావ పరంపరాలు ఏక మార్గ రహదారి అయిన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏక మార్గదారి అనగానే మాకు అర్థమైంది సింగిల్ వే ఆఫ్ టీచింగ్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగపడు బోధనా పద్ధతి నిర్మాణ పద్ధతి. విజ్ఞాన శాస్త్ర శాఖలు వాటి అభివృద్ధి గురించి విషయాలను తెలియజేసే పద్ధతి చారిత్రకమక పద్ధతి. ఉపన్యాస పద్ధతుల్లోని లోపాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచకం ఏ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది అంటే ఇచ్చిన టైం స్పాన్లో కళ లెసన్ని కంప్లీట్ చేయడం ఉపన్యాస పద్ధతి. కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి. అచ్చ కాదు. మూల్యాంకన పద్ధతి మరియు సాంఘిక ఉద్వార పద్ధతి అనునవి వరుసగా ఉపాధ్యాయ కేంద్రీకృత శిశు కేంద్రీకృత పద్ధతులండి. చారిత్రక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించటకు ఉపయోగించవలసిన ఉపగమం పరిణామ ఉపగమం. ఈ పరిస్థితుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరమవుతుంది. ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాల్లో అప్పుడు ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. అయోడిన్ పరీక్ష ద్వారా ఆకుల్లో పిండి పదార్థాలు ఉనికిని కనుగొనుట అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమమైన పద్ధతి. ఇది ప్రయోగ పద్ధతి అని నేను అనుకున్నాను. ఎస్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాసమిస్తూ ప్రదర్శించి చూపించడం అంటే ప్రయోగ. ఇవేమీ లేవు, ప్రయోగ పద్ధతి ఉంది. ఆప్షన్ కరెక్ట్గా పెట్టచ్చండి. సో 33 బిట్స్ లాస్ట్ అండి. సో ఈ 33 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది నాకు స్ఫూర్తి కోచింగ్ సెంటర్ పేపర్ దొరికింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ 33 బిట్స్ ఎవరైతే సోషల్ మెథడాలజీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఈజీగా యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.